కృష్ణుడు రాధను ప్రేమలేక వదిలి వెళ్ళలేదు, ప్రేమ వల్లే వెళ్ళాడు. కొన్ని ప్రేమలు చేతిలో ఉండటానికి కాదు, శాశ్వతంగా ఉండటానికి. శరీరంగా కాదు, ఆత్మగా. ఆ రాత్రి బృందావనం నిద్రపోయింది. ఇళ్లలో దీపాలు ఆరిపోయాయి, గోవులు ప్రశాంతంగా నిలిచాయి. యమునా నది కూడా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నట్టుంది. కాని రాధ నిద్రపోలేదు. రాధకు ఏదో తేడాగా అనిపించింది. వేణువు స్వరం లేదు. ఆ నిశ్శబ్దం సంగీతం కంటే బలంగా ఉంది. కృష్ణుడు, నువ్వు వెళ్తున్నావా? ఆమె కళ్ళు యమున వైపు తిరిగాయి. బృందావన సరిహద్దులో కృష్ణుడు నిలబడ్డాడు. మకుటం తలమీద ఉంది, కాని గుండె బరువుగా ఉంది. ఈ ప్రపంచానికి తాను కావాలి, కాని తన ఆత్మ మాత్రం రాధ దగ్గరే ఉంది. కృష్ణుడు తెలుసు, తానిక్కడే ఉంటే రాధ ఒక ప్రేమగా మిగులుతుంది. తాను వెళ్తే రాధ శాశ్వతంగా మారుతుంది. ప్రపంచానికి దేవుడు కావాలంటే తన ప్రేమను త్యాగం చెయ్యాల్సిందే. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడే ఉంది, కదలలేదు, పిలవలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఆపదు, బతిమాలదు, అర్థం చేసుకుంటుంది.